హలో అండి. నేను మీ ప్రేమ మేకప్ ఆర్టిస్ట్. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. మనకు శారీ కట్టుకునేటప్పుడు చెస్ట్ ప్లేట్స్ అనేవి నీట్‌గా రావాలి. అంతేకాకుండా క్లయింట్స్ మన దగ్గర లేనప్పుడు చెస్ట్ ప్లేట్ నీట్‌గా ఎలా పెట్టుకోవాలని చాలామందికైతే డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మీ అందరికైతే మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. మనము క్లయింట్ మన దగ్గర లేనప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ! బ్లౌజ్ ఉంటుంది కదా! వాళ్ళ బ్లౌజ్ అన్నా పంపించమని చెప్పండి. లేదు అంటే క్లయింట్‌ని వీడియో కాల్ ద్వారా మీరైతే తీసుకోండి. అప్పుడు వాళ్ళ చెస్ట్ ప్లేట్స్ అంటే వాళ్ళ చెస్ట్ సైజ్ అనేది మీరైతే తీసుకోవాలన్నమాట. అప్పుడు మీకు చెస్ట్ ప్లేట్స్ అనేది నీట్‌గా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా క్లయింట్స్ నుంచి మనకు ఆ కంప్లైంట్స్ కూడా రాదు అనమాట. ఇక్కడ వచ్చేసి క్లయింట్ వచ్చేసి యూఎస్ క్లయింట్ అనమాట. వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి క్లయింట్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ అయితే పంపించారు. వాళ్ళ మమ్మీ అయితే నాకు బ్లౌజ్ పంపించారనమాట. నేను ఆ బ్లౌజ్ ప్రకారం అయితే చెస్ట్ ప్లేట్స్ అనేవి నీట్‌గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నాననమాట. క్లయింట్స్ మన దగ్గర లేనప్పుడు పైగా బ్లౌజ్ కూడా లేకపోతే ఎలా అని చాలామందికి డౌట్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు వీడియో కాల్ ద్వారా వాళ్ళనైతే మీరు తీసుకోవచ్చనమాట. వాళ్ళ చెస్ట్ సైజ్ అడిగి మీరు దాన్ని బట్టి పెట్టొచ్చు. లేదు వాళ్ళు మీడియమా, ఎక్సెల్లా వాళ్ళ సైజ్‌ని అడిగి కూడా మనమైతే చెస్ట్ ప్లేట్స్ అనేవి నీట్‌గా పెట్టొచ్చు. క్లయింట్స్ నుండి మనకి మెయిన్ వచ్చే కంప్లెయింట్ వచ్చేసి మాకు చెస్ట్ అనేది కనిపించొద్దని చాలామంది క్లయింట్స్ అయితే చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు చెస్ట్ సైజ్ తీసుకుంటే మనకు ప్లేట్స్ అనేవి నీట్‌గా ఉంటే క్లయింట్స్ నుంచి కూడా ఇలాంటి కంప్లైంట్స్ రాదనమాట. ఇక్కడ నేను క్లయింట్ చెస్ట్ ప్లేట్స్ అనేది చెస్ట్ సైజ్ బ్లౌజ్‌తో తీసుకున్నాను కదా! దానికి కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ పెట్టుకొని నీట్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాననమాట. 2 ఇంచెస్, 2 ఇంచెస్ గ్యాప్ తీసుకుంటూ నీట్‌గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. శారీ అనేది చాలా బావుంది. ఇదొచ్చేసి బ్రైడ్ శారీ అనమాట. ముహూర్తం శారీ అనమాట. తలంబ్రాల శారీ చాలా అంటే చాలా బావుంది ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా మన సర్వీస్ కావాలి అంటే పైన ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మన దగ్గర శారీ ప్రీ ప్లీటింగ్‌తో పాటు మేకప్ సర్వీసు, అలాగే హెయిర్ స్టైల్స్, మేకప్, శారీ డ్రేపింగ్, మెహందీ సర్వీస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా బ్యూటీ సర్వీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీలో ఎవరైనా శారీ నేర్చుకోవాలనుకున్నా కూడా మన దగ్గర క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ సర్వీస్ అలాగే క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. నీట్‌గా నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను కదా! ఇప్పుడైతే ప్లేట్స్ అనేవి నీట్‌గా ఐరనింగ్ అనేది చేస్తున్నానన్నమాట. ఇలా మీకు అంటే చెస్ట్ ప్లేట్స్ నీట్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నీట్‌గా మనం ఐరనింగ్ అనేది చేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి నేనైతే ఫుల్ వీడియో అయితే చూపించట్లేదు. జస్ట్ చెస్ట్ ప్లేట్స్ నీట్‌గా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలామంది ఈ కంప్లైంట్స్ అయితే వస్తూ ఉంటాయి. క్లయింట్ నుంచి మనకు మెయిన్ వచ్చేసి వాళ్ళకు చెస్ట్ కనిపించొద్దని చాలామంది అయితే చెప్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే బ్లౌజ్‌కి మనకి పళ్ళు చెస్ట్ ప్లేట్స్ ఉంటాయి కదా! వాటికి కాంట పెట్టుకుంటూ ఉంటారన్నమాట. పినీస్ పెట్టుకుంటూ ఉంటారు కనిపించకుండా. అలా కాకుండా మీరు వాళ్ళ దగ్గర మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడే ఈ చెస్ట్ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. ఓకేనా? ఇక్కడి వరకైతే మనం నీట్‌గా ఐరనింగ్ చేసుకున్నాం కదా! తర్వాత అదే విధంగా కింద గూడా ఒక మూర అంతవరకి మళ్ళా నీట్‌గా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా నీట్‌గా ఐరనింగ్ అనేది చేసుకోవాలనమాట. ఎంత చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇంకా ఒక 1 మూర అంతా చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే 2 జానలంతా అయితే సరిపోతుందనమాట. ఇలా నీట్‌గా ఐరనింగ్ చేసుకొని మిగిలిన క్లాత్‌ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో గనక మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్‌లో కొత్తగా వచ్చిన ఆప్షన్ వచ్చేసి హైడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా! హైప్ అనే ఆప్షన్ హైడ్ కాదు. హైప్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని కూడా కొంచెం క్లిక్ చేయండి. నా వీడియోకి కొంచెం యూజ్ అవుతుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే మీకు ఆ వీడియోస్ అయితే చేస్తాను. ఈ శారీ వచ్చేసి నేనైతే సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అయితే చేశాను. క్లయింట్ వచ్చేసి బ్రైడ్ కాబట్టి కొంచెం స్పెషల్‌గా ఉండాలి కాబట్టి సెమీ ఫ్లఫీ ప్లేట్ చేశాను. క్లయింట్ ఇక్కడనే ఉంటే ఫుల్‌గా ఫ్లఫీ ప్లేట్స్ చేసి ఇచ్చేదాన్ని. ఇది వచ్చేసి యూఎస్‌కి వెళ్తుంది కాబట్టి సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అయితే చేస్తున్నాను. ఈ ఫ్లఫీ ప్లేట్స్‌లో వచ్చేసి ఏంటంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా! వాటిని రోలింగ్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్న మిస్టేక్ జరిగిందనమాట. నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అండ్ నేను ఫోన్లో స్టోరేజ్ ఎక్కువగా ఉందని కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను. అనుకోకుండా ఈ క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. మీకైతే ఇది తెలిసే ఉంటుందనుకుంటా. లేదు అంటే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేనైతే ఫుల్ వీడియో అయితే తప్పకుండా పెడతాను. ఇది వచ్చేసి నేను 13 ప్లేట్స్ అయితే పెట్టాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్